ఆశ్రమానికి వచ్చారు ఒక రోజు, చెన్నై సినిమాకి తీరానికి వచ్చారు, నన్ను సీన్ యాక్టివ్ చెప్పాడు, చేశారు. తర్వాత వెళ్ళేటప్పుడు అన్నగారు మీతో వచ్చే సినిమాలో చిన్న పోర్షన్ చేయాల్సి వస్తుందంటే చూద్దాలేమని చెప్పి డిఫరెంట్ చూశారు. తర్వాత పెద్ద పెద్ద కొండ నెత్తి నన్ను పెట్టాడు. మా ఊరు సీతయ్య అనే మొత్తాన్ని క్యారెక్టర్ నన్ను పెట్టి అక్కడ సెట్ లో కోసు రత్నం లేదు, విశాలాక్షి ఆశ్రమం లేదు, ఏం లేదు. ఆయన కనిపించేది మా ఊరు సీతయ్య కనిపించి నోటుకు వచ్చిన తిట్లని తిట్టి అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం మంచినీళ్ళు ఇచ్చి అన్నా సారీ అన్నా అన్నా సారీ అన్నా అన్ని తిట్టితే ఇప్పుడు ఎందుకమ్మా సారీ అంటే అన్నా తిట్టాల్సి ఉంటుందమ్మా. సరే మా పర్లేదు అయిపోయిందా మన పక్కన మన మామూలే చాలా మామూలే. అయ్యి అరుపులు కేకలు, సాయంత్రం గొంతు రాసిపోతుంది. ఇది కేకలు డైలాగ్ చెప్పలేకపోతే మళ్ళీ అరుపులు. షూటింగ్ లో ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటారు, వాడిని కొట్టకూడదు చెప్పకపోతే కొడతాను కానీ నేను ముందు అలా నేను కొడితేనే అరుస్తారు, ఇంకా గట్టి అరుస్తారు. సో అలా చాలా 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 100 స్థానాలు పెట్టుకున్నా కానీ సరిపోదు ఆ సినిమాకి. మా ఊరు సినిమా అద్భుతంగా వస్తాం సినిమా సమయం దాడిపోయింది. కాబట్టి ఇప్పుడు సంస్కృతి ఒక్క మాట, మాకు బ్రదర్ లాంటి వాడు ఎంతో ఇష్టం, నేనంటే చాలా ఇష్టం. సూర్య యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తామంటే ఫోన్ చేసి అన్న ఖచ్చితంగా రావాలని వెళ్తే అందరూకి ప్రత్యేకంగా పరిచయం చేసి మా అన్నాన్ని పరిచయం చేసి ఆప్యాయంగా పలకరించి లోపల తీసుకుని అన్ని చూపెట్టి నన్ను ఎంతో గౌరవంగా ఆలోచిస్తున్న మంచి మనసు వ్యక్తి మన సంస్కృతి గారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు సార్.